లెట్స్ గో స్టార్ట్. ఫస్ట్ మనం బండికి చైన్స్ ఫ్రై కొట్టుకుంటే అయిపోతుంది. రైట్, బండి స్మూత్ అయింది. ఉన్నట్టు అనిపిస్తలే. స్వామి శరణమయ్యప్ప. శబరిమల యాత్రకు ఎంత అవుతుంది టైం? మార్నింగ్ 5-6 అవుతుంది. 5 o'clock స్టార్ట్ అయినా. ఈరోజు డేట్ వచ్చేసి 27th ఎర్లీ మార్నింగ్. అమ్మో చలి ఘోరంగా ఉందిలే. ఉన్నట్టే ఇక. ఇంకే చీకటి ఉంటే ఇబ్బంది లేకుండా లైట్స్ ఉన్నాయి, ఫాగ్ లైట్స్ ఉన్నాయి, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ సెటప్ చేసుకున్నాం. ఇబ్బంది లేకుండా పోయి రావాలి. స్వామి శరణంలో. ఉంటాయి ఉంటుంది, చూస్తాం. మధ్య మధ్యలో చూస్తాం కదా. ఈ లైట్స్ ఏంది కొత్తగా పెట్టిర్రు ఇది గల్లీకి? సాములుగానే పోతుర్రేమో. ఫుల్ టైం కూడా. రైట్, ఇక్కడ నుంచి జోగులాంబ ఎంత వస్తుందో? 2:35, 3 hours. స్టార్ట్ చేస్తే మనం 9:27 వరకు, అంటే 10 వరకు చేరుకుంటాం. ఓకే, మన రైడింగ్లో ఫస్ట్ ఫుల్ ట్యాంక్ చేయడం జరిగింది. ఫస్ట్ జోగులాంబ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి రియల్ రైడ్ స్టార్ట్. ఇప్పుడు మేము ఉన్నది ఏఎస్ రావు నగర్. ఇక్కడ నుంచి 230 kilometers చూపిస్తుంది జోగులాంబ. 9:30 వరకు చేరుకుంటాం అన్నట్టు. మొత్తం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోండి. శబరిమల వెళ్తే బండి పైన వెళ్తే ఎంత ఖర్చు వస్తాను. ఇప్పుడు నేను వాడే బండి CB200X హోండా. నా బండి 40 kilometers ఇస్తుంది లీటర్కి. ఇక వేరే బండ్లకి ఎంత ఇస్తుందో దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకోండి. బండి తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు ఇది ఎంత మైలేజ్ ఇస్తుందో సరిగా నాకు ఎప్పుడు అర్థం కాలేదు. కాకపోతే ఈసారి మంచిగా చెక్ చేద్దామని చెప్పి చూస్తున్నా. ఇప్పుడంతా 25,912 kilometers తిరిగినట్టు చూపిస్తుంది. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంది. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మైసూర్కి చేరుకోగలుగుతానా లేదా అని చెప్పి చూడాలి. ఇదే ఫుల్ ఫ్యూల్తో మ్యాక్సిమం ఇక్కడ నుంచి 650 kilometers చూపిస్తుంది. ఓ షిట్ రెడ్ సిగ్నల్ ఉంటుంది. ఒక్కోసారి ఇటువంటి మిస్టేక్లు జరుగుతాయి. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇటువంటి మిస్టేక్ ఉంటే డేంజర్, జాగ్రత్తగా చూసుకోవాలి. వేసుకున్నాం అనుకున్నా కానీ మ్యాక్సిమం ఎక్కువ మట్టుకు టెంపుల్లో దర్శనాలు చేసుకుందామని చెప్పి వెళ్తున్నాను. నేను ఎప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లకు, ఫోటోషూట్లకు ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడనే ఆగుతాను. ఇక్కడ ఇరానీ చాయ్ బాగుంటుంది ఈ ప్లేస్లో. లక్కీ రెస్టారెంట్. అట్లనే కాళ్ళకు సాక్సులు కూడా వేసుకోవాలి కదా, అది మెయిన్ ఇంపార్టెంట్. చాలు, ఓకే, మొత్తం సెట్ ఉంది. కాళ్ళకు సాక్సులు కూడా మంచిగా వేసుకున్నాయి. అమ్మయ్యా, మొత్తం ఫుల్ సెటప్ ఉంది. చేతులకు మాత్రం ఈ వేర్లు ఉన్నాయి కదా, ఇది ఒక్కటి ఓపెన్ ఉంది,
కొంచెం చల్ల పెడుతుంది. ఇక మిగతా అంతా ప్యాక్ అయిపోయింది. బార్కాస్ దాటిన తర్వాత మామూలు చల్లగా లేదు వెదర్. ఫాగ్ కూడా కనబడుతుంది లైట్గా. కర్నూలు హైవే స్టార్ట్. ఇది కర్నూలు హైవే. ఈ శంషాబాద్ రోడ్ కూడా ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ హెవీ ఉంటుంది, ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే కార్లు మొత్తం ఇక్కడ నుంచి వెళ్తాయి. ముందడు ఈ లారీ ఉందిగా, ఈ లారీది టైర్కి సంబంధించింది ఎక్స్ట్రా పార్ట్ ముందరదే పలిగింది. దీనిది టైర్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా లబ్బర్ది, అది వలిగిపోయింది. ఇంతకుముందు పోయింది. ఆడు పట్టించుకోకుండా పోతూనే ఉన్నాడు. గొప్పోడే ఓడోగా నీడు. ఏంది ఎన్ని టైర్లు ఉన్నాయి. ఈ గీడొకటి అటు ఇటు గిరగిర తిరుగుతుండు. సూర్యుడు వస్తే బాగుండు. జై శ్రీ ఆంజనేయ. ఇదేంది లారీకి మొత్తం వాటర్ బాటిల్ పెట్టి టైర్కి స్పెషల్ ఎఫెక్ట్. ప్లేస్లో టిఫిన్స్ చేయడానికి అవుతాం. టేస్ట్ బాగుంది టిఫిన్స్ ఇక్కడ. ఇది లాడ్జ్ హోటల్ 44 NH 44 అని ఉంటుంది. ఇది కర్నూలు రోడ్లో ఫస్ట్ టోల్ గేట్ రాకముందు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఆల్రెడీ ఒక పాయింట్ తగ్గింది పెట్రోలు, ఇంకా చెట్లో కూడా రాలేదు. ఫస్ట్ టోల్ గేట్ మాత్రం దాటింది. సూర్యుడు ఎంత వచ్చినా సరే చలి మాత్రం తగ్గుతలేదు. ఈ కర్నూలులో ఇది ఒక్కడే మైనస్ హైవే పైన. దగ్గర 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ రోడ్ ఇట్లనే ఉంది. షాకాపూర్ ఊరి పేరు. బాగా పెద్ద పెట్టిరు విగ్రహం శివాజీది. మంచి బాగానే ఉంది. ఇంకా ఏర్పడతలేదు. ఇక్కడ మెయిన్ సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోవాలి. ఎక్కలు పడుతున్నాయి గట్టిగా. ఒక 2 రోజులు అలవాటు అయిపోతే ఆటోమేటిక్ సెట్ అయిపోతాం. ఇది అలంపూర్ జోగులంపూర్ టెంపుల్ కమాన్ ఎంట్రన్స్. ఎటు పోతున్నాయి సాంగ్ అట్లా ముందట వచ్చిన గుద్దాలి. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ ఉంటుంది దగ్గర. శ్రీ ఆంజనేయ. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే తంబాకు, పాష్గా చెప్పాలంటే సిగార్ తయారు చేసేది కూడా దీంతోనే. ఇంకా ఎదురుగా కూడా అవి మొత్తం ఇక్కడ అదే బిజినెస్. రైతులు మొత్తం అవే పండిస్తారు ఎక్కువ. ఇదంతా పొగాకు చెట్లు, సిగార్ తయారు చేస్తారు ఎక్కువ. మధ్యలో స్టాచ్యూ మంచి పెట్టారు శివుంది. శివలింగం ఇక్కడ నుంచి లెఫ్ట్ అలంపూర్. మాత్రం ఏం మారలేదు. లాస్ట్ ఇయర్ ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉంది. కొంచెం కూడా చేంజ్ కాలేదు అసలు. లెఫ్ట్ లేనా పడతా పూరా. లాస్ట్ టైం పార్కింగ్ పైసలు తీసుకుంటుండే, ఈసారి ఎవరు లేరు తీసుకోవడానికి. సాములు చాలామంది వెళ్తున్నట్టు. జోగులాంబ టెంపుల్ శక్తిపీఠం. ఏంటి శక్తిపీఠాలు దీంట్లో ఇంకా మొత్తం ఇండియాలో చాలా ఉన్నాయి. నల్లలు ఇవన్నీ శివుడు దేవుని శివాయ. పాతకాలం టెంపుల్ మంచిగా సెటప్ చేశారు. నమ శివాయ. ఇదంతా జోగులాంబ టెంపుల్ శివుని. ఎప్పటిదో ఇది ఏ కాలంలో. ఫ్రైడే అయితే బాగుంది. చూసినా కదా మొత్తం రాళ్ళతో తయారు చేసారు. ఇదంతా బాడీలో అసలు పోలే. ఇంకా అదే అంటున్నా కదా, బాడీ అసలు ఇంకా పోలేదు. మనకు చిన్న గాలిలో మీద చల్లగా అనిపిస్తుంది.
కొబ్బరికాయ కొట్టేస్తాను. ఈ టెంపుల్ బాగుంటుంది. చూసిన బొమ్మలు మంచి చెక్కారు. శివలింగం బాగుంటుంది, బాగుంది. బాగా సరి బయటకు అట్లా లేదా కానీ బ్లాక్ చేసి అంతకుముందు ఉంటుండే ఒకటే వేల అట్లా ఇప్పుడు సాములంతా ఫస్ట్ ఇక్కడనే దర్శనం చేసుకుని వెళ్తారు. ఇది మెయిన్ టెంపుల్, శక్తిపీఠం. అమ్మయ్య దర్శనం అయిపోయింది. నవబ్రహ్మ దేవాలయము తీయద్దా? గద్వాల దగ్గరనే కదా ఆయన. తిరిగి పోవాలి. రాంప టెంపుల్ కంప్లీటెడ్. ఫోటో 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 కావాలి. ఫోటో కావాలన్నా? ఓకేనా? అంటే ఫోన్ అది ఈ సైడ్లోకి ఉంటుంది ముగ్గు. ప్రాపర్గా డిజైన్ వేసినాడు. ఎట్లా పడితే ఎట్లా ఎక్కడ పడుతుంది. రైట్, దర్శనం బాగా జరిగింది. జోగులాంబ టెంపుల్ సక్సెస్ఫుల్గా జోగులాంబ టెంపుల్ దర్శనం మంచి జరిగింది. 515 కిలోమీటర్స్ 8 hours 7:25కి చేరుకుంటామని చెప్పి చూపిస్తుంది. చూద్దాం. మధ్యలో ఆగి తిని ఆగుకుంటూ పోతే 7 కాస్త 8 పోతే 8 కాస్త 9 పోతుంది. లాస్ట్ కాస్త 9 వరకు చేరుకుంటాం అనుకుంటున్నాను. 9 వరకు అంటే నాట్ బ్యాడ్. ఇక్కడ నీళ్ళే లేవు అసలు. ఇంతకుముందు వచ్చిన బ్రిడ్జ్ మీద అయితే, బ్రిడ్జ్ కింద అయితే ఘోరంగా వాటర్ ఉండేవి. దీంట్లో వస్తే వాటర్ లేవు. టెంపుల్ అది. ఇప్పుడు ఎండ గట్టిగా ఉంది. 465 కిలోమీటర్స్ పోవాలి. రోడ్డుకు మధ్యలో ఉంది షిరిడి సాయిబాబా. గుట్ట పైన మంచిగా కట్టేది. కర్నూలు దాటి 100 కిలోమీటర్లు వచ్చినాం. పోతూనే ఉన్నాం. ఎంత ఉంది? 114 అవుతుంది. ఇక్కడ చేసారా మంచి ఇంకా పోలేదు. లైట్గా కనబడుతున్నాయి ఒకసారి కొండలు దూరంగా. ట్రక్ బోల్తా ఉంటుంది. అందులో ఉన్న సరుకులు ఇళ్ళకి ఎక్కిస్తున్నారు. అంతే, గట్టిగానే పడ్డది. డైరెక్ట్ వచ్చి బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు పిల్లర్ని గుద్దినట్టుండు. అవి తాటి ముంజలు. కర్నూలు నుంచి బెంగళూరు రూట్లో ఇది సెకండ్ టోయిలెట్. రోడ్లో సపోటా పనులు అమ్ముతారు. రోడ్ కట్ట నిలబడి. గ్రేట్ న్యూస్. ఎప్పుడన్నా అదుపు లేకుండా స్పీడ్ వేసిన కారు ఇలా సంగతి అయిపోతుంది.
గాలి ఊరుతారు ఇక్కడ అవసరం కథ పెట్టుకుంటే అవసరం కూడా తీసుకుంటాడు కదా ఆపి బుల్లెట్ బండి మీద పర్ఫెక్ట్ సెట్ చేసుకొని ప్యానియర్స్ టాప్ బాక్స్ కాదు ఎంహెచ్ బండి ఫుల్ ట్యాంక్ ఒకటి ఈ లెఫ్ట్ సైడ్లో టెంపుల్ కనబడుతుంది మస్తు ఉంది టాటర్ రథం టైప్ కట్టిర్రు టోల్ గేట్ కర్నూలు నుంచి బెంగళూరు అంటే హైదరాబాద్ నుంచి ఇది 6వ టోల్ గేట్ కర్నూలు నుంచి 3వ టోల్ గేట్ మళ్ళీ 70 కిలోమీటర్స్ మళ్ళీ 70 కిలోమీటర్స్ తర్వాత ఆపుతా ఒక 100 కిలోమీటర్ దగ్గర ఆపుతా 100-150 దగ్గర ఆపుతాలే మళ్ళీ 70 ఎందుకు అర్థం కాలే ఆపుతా జరుగుతుంది మొత్తం మస్తు ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా చూడు ఎంత పెద్దగా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిందా ముందర దాకా పోతుంది చూడు మొత్తం కియా కార్లన్నీ మ్యానుఫ్యాక్చర్ ఇన్నే జరుగుతాయి మరి ఇంత పెద్దగా ఉంది ఘోరంగా మొత్తం కొండనే మళ్ళీ సేమ్ భువనగిరి కొండ అటు కాలేజెస్ కావచ్చు రైడర్లు వెళ్తున్నారు సేమ్ సెక్రటరీ క్లోజ్ ఉంది ఇక్కడ టీ తాగితే బెస్ట్ అంత నిద్ర వచ్చినట్టు అవుతుంది ఇక్కడ చాయ్ ఉన్నట్టుంది స్టార్ట్ అని ఇదే ఫ్లైఓవర్ మనం ఎక్కింది మన తెలియక వాడు పోతుండు కూడా ఒకడు రైట్ సైడ్ నుంచి అయ్యో లెఫ్ట్ ఉందేమో అనుకున్నాడా పోతే పొంగల్ వలుగుతుండే ఏడుంది ఓకే వినాయకుడి టెంపులా వినాయకుడు స్టాచ్యూ కదా అది 4 దిక్కులో చూపిస్తుంది చతుర్ముఖం 4 సైడ్లు ఉంది అదే లాస్ట్ టైం ఇదే టోల్ ఎక్కింది బొక్క పడుతుండే జస్ట్ మిస్ అంటే మనం అన్ని తిరగడం నంది హిల్స్